ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, దేవాతి దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం దేవుడు మనకు దయచేశారు. భూమి మీద ఉండగానే దేవునికి స్తుతించి ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించారు. చనిపోయి పాతాళానికి వెళితే మనకి భాగ్యం ఉండదు. కాబట్టి ఈ మహాభాగ్యాన్ని సద్వినియోగం చేసుకున్నవారు ధన్యులు. ఎందుకంటే మొదటి వర్తమానంలో మనం విన్నాం, దేవుని సంకల్పానుసారంగానే మనం పుట్టాం. ఆయన సంకల్పం లేకపోతే మనం పుట్టాం. పుట్టినందుకు దేవుని పని చేసి, దేవుడు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసి మనం పరలోకం చేరాలి. అది చెయ్యకపోతే ఖచ్చితంగా మనం పాతాళానికి వెళ్ళిపోతాం. ఇది అర్థమైన వాళ్ళకే బైబిల్ బాగా అర్థమైనట్టు. ఇది అర్థం కాని వారికి బైబిల్ అర్థం కాలేదని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మనం కొన్ని మాటలు మన బ్రతుకులు బాగు చేసుకోవటానికి కొన్ని నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు, అందును బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాక మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన పరిశుద్ధతను బట్టి, రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సందర్భంలో ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అనుకూలమైన వాతావరణాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరికొన్ని మాటలు మేము నేర్చుకోవటానికి ఈ సందర్భంలో ఇష్టపడుతూ ప్రయత్నపడుచు ఉండగా, మా సొంత ఆలోచన కాదు కానీ మీ ఆత్మ సహాయముతో మీ మనసులోని ఆవేదన, మీ మనసులోని మీ ఉద్దేశ్యం, మీ సంకల్పాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు నరహంతకునికి ఉరిశిక్ష న్యాయమా? నరహంతకునికి ఉరిశిక్ష లేక మరణశిక్ష న్యాయమా అంటే ఒక మనిషిని మరొక మనిషి చంపటం న్యాయమా అని అర్థం. అర్థమైందా టైటిల్? ఒక మనిషిని మరొక మనిషి ఏ విధంగానైనా చంపటం అనేది న్యాయమా అని అడిగితే, మరి బైబిల్ అంతా మనకి అర్థమైతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే అన్యాయం అనే సమాధానం వస్తుంది. అసలు ఒక మనిషిని మరొక మనిషి ఎందుకు చంపాలి, ఎందుకు చంపుతాడు అని మనం ఆలోచిస్తే, మనిషిని మనిషి చంపాలన్న ఆలోచన మనిషికి రాదు. ఎందుకు రాదంటే, అందరము దేవుని పిల్లలమే, ఒక కుటుంబ సభ్యులం, దేవునిలో నుండి వచ్చిన ఆత్మను పంచుకొని పుట్టినవారం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం వచ్చాం ఈ లోకానికి. మొదటి వర్తమానంలో విన్నాం. మనల్ని దేవుడు కన్నది, దేవుడు పుట్టించింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి. కానీ ఇష్టాన్ని నెరవేర్చకపోగా ఒకరినొకరు చంపుకుంటూ, లేదా ఒకరిని ఒకరు చంపుకునేది కాక తనను తాను హతమార్చుకునే ఆలోచనలోకి మనిషి వెళ్ళటానికి కారణం ఏంటి అని మనం బాగా లోతుల్లోకి వెళ్ళి పూర్వపరాలు ఆలోచిస్తే, దేవునికి అపవాదికి ఏ శత్రుత్వం అయితే లేదు, దేవునికి దయ్యానికి విరోధమేమీ లేదు. దేవునికి అపవాదికి లేని విరోధం మరి ఎవరితో ఉంది అని మనం ఆలోచిస్తే, అపవాదికి మనతో విరోధం, మనుషులమైన మనతో విరోధం. ఏంటా విరోధం అని అంటే, మనకి దేవుడు పరలోకాన్ని ఇస్తానన్నాడు. ఏ లోకాన్ని? పరలోకాన్ని ఇస్తానన్నాడు. ఎప్పుడు? భూమి మీదకి వెళ్ళి ఆయన సంకల్పాన్ని నెరవేర్చి తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకు అక్కడ సింహాసనం ఇస్తానన్నాడు. మనకంటే ముందుగా దేవదూతలను పుట్టించాడు దేవుడు. ఆ దేవదూతలకి ఆ సింహాసనం ఇవ్వడంట. ఆల్రెడీ సింహాసనం ఇచ్చాడు.
అయితే అది పరలోకంలో ఉన్న దేవదూతల్ని పరిపాలించే అధికారం ఇచ్చాడు కొంతమంది దేవదూతలకి. వాళ్ళని కెరూపులు శరూపులు అంటారు, ప్రధాన దూతలు అంటారు. ఇప్పుడు ఆ అధికారం వాళ్ళకి తీసివేసి మనకిస్తానన్నాడు దేవుడు. అది జీర్ణించుకోలేని అపవాది, నాకున్న అధికారం తీసేస్తావా అని దేవుని మీద కోపగించిన అపవాది ఏం చేశాడంటే, ఏ పిల్లలనైతే నువ్వు కావాలని కోరుకున్నావో, ఏ పిల్లలైతే భూమి మీదకి వెళ్ళి నీ సంకల్పాన్ని నెరవేర్చి తిరిగి ఇక్కడికి రావాలని నువ్వు ఆశపడ్డావో, నీ ఆశను నేను భగ్నం చేస్తాను అని అపవాదిగాడు ఏం చేశాడంటే, దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేసే ఆలోచనలకు వెళ్ళిపోయాడు. అర్థం ఉందా? దేవుని పిల్లలైన మనల్ని దేవునికి దక్కకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, వాడు చెప్పిన పనిని చేసే విధంగా మనల్ని ప్రేరేపించే పరిస్థితిలోకి తీసుకువెళ్ళాడు. అందుకే మనందరినీ అపవాది ఏం చేస్తున్నాడు అనేది ఒక్క మాటలో మనం ఆలోచిస్తే, మనందరినీ అపవాది హత్య చేస్తున్నాడు. మనందరినీ అపవాది లేదా సాతాను చంపుకునేటట్లు చేస్తున్నాడు. వాడొచ్చి మనల్ని చంపడం, వాడికి మనిషికి కనపడే శక్తి లేదు. వాడికి మనిషిని డైరెక్ట్గా వచ్చి ఏదైనా చేయగలిగే శక్తి లేదు. వాడికి రూపాన్ని ఇవ్వలేదు దేవుడు. వాడు ఆత్మ, దురాత్మగా ఉన్నవాడు ఎవరికి కనిపించే అవకాశం లేదు ఆత్మ కాబట్టి. డైరెక్ట్గా కూడా వచ్చి ఏమీ చేయలేడు కాబట్టి మరొక మనిషిని ప్రేరేపించి ఆ మనిషి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేస్తాడు. ఆ మధ్య ఎవరో చెప్పారు, ఒక దైవజనుడంట సైకిల్ వేసుకొని వెళ్తుంటే ఒక ఆమె వచ్చిందంట. అంటే దయ్యము కనపడి స్త్రీ వేషం వేసుకొని అపవాది ఒక పాస్టర్ గారిని భయపెట్టేసింది అని చెప్పాడు ఒక పెద్ద బోధకుడు. సైకిల్ మీద ఒక పల్లెటూరు వెళుతుంటే లిఫ్ట్ అడిగిందంట, ఆ పక్క గ్రామానికి వెళ్ళాలి, రాత్రులు పైగా ఎవరు లేరు, ఏ వాహనాలు లేవు అని అంటే, ఈ పాస్టర్ గారు ఈ ఊరు నుంచి పక్క గ్రామానికి వెళుతున్నాడంట. ఎవరో పాపం ఆడ మనిషి కదా మధ్యరాత్రి అని లిఫ్ట్ ఇచ్చాడంట. సైకిల్ ఎక్కించుకొని తొక్కుతూ ఉంటే ప్రశ్నలు అడుగుతుందంట ఆమె. ఏం ప్రశ్నలు? బైబిల్లో ప్రశ్నలు. ఎలాంటి ప్రశ్నలు? బాగా తలపండినోళ్ళు, బాగా బైబిల్ తెలుసుకున్న జ్ఞానులు అడిగే ప్రశ్నలు అడుగుతుంటే, అప్పుడే కొత్తగా పరిచర్యలోకి వచ్చిన ఈ పాస్టర్ గారు ఏదో తెలిసి తెలియక అలా సమాధానాలు చెప్తూ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎంత జ్ఞానం ఉందేంటి ఈమెకి అని. తీరా వెళ్ళే కొద్దీ ఎంతసేపు దొక్కినా ఊరు రావట్లేదంట. ఏమండి, వినటానికి బాగుంది, భయంగా కూడా ఉంది కదా. ఇదంతా కథ, నిజమని నమ్మకండి. ఎందుకు చెప్తున్నానంటే, దయ్యం ప్రత్యక్షంగా ఒక స్త్రీనో ఒక పురుషుడినో ఆవహించి దయ్యం కనపడే విధంగా రాడు. దయ్యంగాడికి కనపడే శక్తి లేదు అన్న విషయం మీకు చెప్పడానికి చెప్తున్నాను. అలా అయితే మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలుగా మారిపోయి ఆ చెట్ల మీదో పుట్ల మీదో కొమ్మల మీదో ఆకుకొకళ్ళు, కాయకొకళ్ళు, పండుకొకళ్ళు ఉండాలి. ఎందుకంటే అన్ని కోట్ల మంది చనిపోయారు. మరి ఎక్కడన్నా కనపడ్డారా? ఏమి లేదు. మరి దైవజనుడు, బైబిల్ తెలిసిన పండితుడుగా చెప్పుకుంటున్న ఆయన ఇలాంటి కథలు చెప్తున్నాడు. ఆ ఊరు రావట్లేదంటే ఎంత దూరం పోయినా. రాకపోయేసరికి ఈయనకి చెమటలు పడుతున్నాయి. ఒక పక్క వెనక బరువు పెరుగుతుందంట, దయ్యం బరువు పెరుగుతుందంట. ఆ స్త్రీ చెమటలు పడుతున్నాయి, ఎంత దొక్కినా ఊరు రావట్లే. ఏమేం ప్రశ్నలు అడుగుతుంది. అప్పుడు అయ్యగారికి డౌట్ వచ్చిందంట, దయ్యమే ఇదిగో ఇలా స్త్రీ ఆకారంలో వచ్చి నన్ను లిఫ్ట్ అడిగి ఎక్కి బైబిల్లోని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ నన్ను తప్పుదారి పట్టిస్తుంది అనుకొని, అమ్మ ఒక్కసారి దిగు అన్నాడంట. ఎందుకయ్యానంటే, చెప్తానుగా దిగు అని. దిగిన తర్వాత ప్రార్థన చేసుకుందామని యేసు నామములో గద్దించేశాడంట. కళ్ళు తెరిచేలేక ఆమె
లేదంట. మనుషులు మాయమవటం చూశారు ఎక్కడన్నా మీరు? మనకు కనపడే వ్యక్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి తెరిచేలేకే, దయ్యమే అనుకోండి, దయ్యం ఆవహించిన వ్యక్తే అనుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి యేసునామంలో గద్దించగానే మాయమైపోతారా? మాయమవ్వదు. ఈ శరీరం మాయమవ్వదు, చస్తే మాయమైపోద్ది, అంతే కదా. ఇలాంటివన్నీ చెబుతున్నారంటే దయ్యం వాళ్ళను కూడా ఏం చేసిందో తెలుసా? భ్రమకు గురి చేసి నాశనానికి తీసుకెళ్తుంది ఒక బోధకుడిని. ఆ బోధకుడు మాటలు విన్న వారందరూ నరకానికి వెళ్ళిపోతారు, నో డౌట్. ఎందుకనంటే దయ్యం ఏంటో, దాని శక్తి ఏంటో, దాని ఆయుష్కాలం ఏంటో, దాని శక్తియుక్తులు ఏంటో అర్థం కాలేదు కాబట్టి. ఎవరో చెప్పిన కథలో విని చెబుతూ ఉంటారు, బైబిల్లో ఏముందా ఏంటా అని పరిశోధన చెయ్యరు. కాబట్టి మనల్ని మనం చంపుకునే విధంగా దయ్యంగాడు మనల్ని ప్రేరేపిస్తాడు, లేదా మనం మరొక వ్యక్తిని చంపే విధంగా మనల్ని ప్రేరేపించి హత్యలు చేయిస్తాడు అపవాదిగాడు. ఇప్పుడు తీయండి యోహాను సువార్త 4వ అధ్యాయము. వాడి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఒకసారి మనం వినగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. శాస్త్రుల్ని పరిసయ్యుల్ని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అపవాది అన్న చోట ఒకటి ఉందా? కింద ఏముంది? సాతాను సంబంధులు. అంటే వీళ్ళందరికీ బాస్ ఎవడంట? సాతానంట. ఆడి బ్యాచ్ అయిపోయారు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు. అంటే మొట్టమొదటి నరహంతకుడు ఎవడు? సాతాను. మనుషుల్ని చంపేవాడు సాతాను. మనుషుల్ని నరకానికి పంపించేవాడు సాతాను. మనుషుల్ని చంపటం అంటే అర్థం ఏంటంటే కత్తిపెట్టి పొడవటం, గొడ్డలు పెట్టి నరకటం, AK-47 తీసుకొని కాల్చేయటం కాదు. మనుషులు నరకానికి వెళ్ళే విధంగా ప్రేరేపించే దుష్ట శక్తి అపవాది. వాడి గురించి సంఘానికి సమాజానికి సరిగ్గా తెలియదు. బయట చెప్పే కట్టుకథలు నమ్మేసి, ఓహో సాతాన్ అంటే ఇలా ఉంటాడు, జుట్టు విరబోసుకొని, తెల్ల చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, కాళ్ళకి గజ్జలున్న పట్టీలు పెట్టుకొని, గల్మని తిరుగుతూ అలా చెట్ల మీద గట్ల మీద మనుషులు లేని సమయంలో తిరిగేవాడు అనుకుంటుంది సమాజం. వాడికి ఒక బాణి, ఒక పద్ధతిని అంటగట్టేసింది మనమే. వాడు ఆది నుండి నరహంతకుడు. ఎందుకు మనుషుల్ని ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు. అంటే వాళ్ళను వాళ్ళు చంపుకునేటట్టు చేస్తున్నాడు. మనవేలితో మనకన్నే పొడుస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనము మరొకరిని చంపే విధంగా ప్రేరేపిస్తున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యమందు అంటే వాక్యములో నిలిచినవాడు కాడు. వాడికి దేవుడంటే అస్సలు పడదు. దేవుని బిడ్డలన్నా వాడికి అస్సలు పడదు. చంపేయాలి, వీళ్ళందరినీ చంపేయాలి, పరలోకం నాకే దక్కాలి, వీళ్ళందరూ నరకానికి పోతే నాకు పరలోకం వచ్చేసిద్ది అనుకుంటున్నాడు వాడు. అందుకని మొట్టమొదటి నుంచి వాడు నరహంతకుడుగా మారిపోయాడు. ఎవడైతే వాడికి అవకాశం ఇస్తారో వాళ్ళు హంతకులైపోతారు. ఎవరైతే వాడికి అవకాశం ఇస్తారో వాళ్ళు తనను తాను చంపుకోవటానికి కూడా ఇష్టపడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి జీవితంలో ఈ బ్రతుకు నాకొద్దు, నేను చనిపోవాలి అనుకోనని వారు ఎవరైనా ఉంటారా? ఒక్క క్షణమైనా ఈ ఆలోచన రాని వారు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో?
మానసికంగా బాగోనోళ్ళు తప్ప, మానసికంగా అన్నీ బాగున్న వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఈ బ్రతుకు నాకు వద్దు, చనిపోవాలి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఏ వయసులోనైనా ఎన్నిసార్లైనా ఈ ఆలోచన రావటం సత్యం, వచ్చే ఉంటుంది. కాకపోతే ఆ క్షణం తప్పితే మళ్ళీ ఆలోచన రాదు. కానీ నువ్వు బ్రతికున్నంత కాలం ఈ ఆలోచన అపవాదిగాడు నీకు ఇస్తూనే ఉంటాడు. ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపో, సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. వాడు నీకు అడ్డొచ్చాడా, చంపే, సమస్య పరిష్కారం అవుతుంది. చంపు, లేకపోతే చావు. ఈ ఆలోచన నీకు వచ్చిందంటే ఆ క్షణంలో నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చావని ఫిక్స్ అయిపోండి. ఈ ఆలోచన మనకు రావటం వెనుక కారణం ఎవడయ్యానంటే ఆది నుండి నరహంతకుడు అయ్యున్న అపవాదిగాడు. వాడు ప్రతి ఒక్కరికి ఆలోచన ఇస్తాడు, చచ్చిపోవాలనే ప్రేరణిస్తాడు. ఎలా చచ్చిపోవాలనేది నీ ఇష్టం. ఇక పురుగు ముందు చచ్చిపోతావా, రైలు కింద తలబెట్టి చచ్చిపోతావా, ఏమండి ఒళ్ళు కాల్చుకొని చచ్చిపోతావా, ఎలా చనిపోతావు, ఉరిపెట్టుకొని చనిపోతావు, నీ ఇష్టం. అది నీకే ఛాయిస్ ఇస్తాడు. కానీ ఆలోచన మాత్రం ఇచ్చేది అపవాదిగాడు. అపవాదిగాడికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా చనిపోవాలనే ఆలోచన వచ్చింది. బైబిల్లో మొట్టమొదట హత్య చేసిన హంతకుడు ఎవరు అని అంటే కయ్యను కదా. కయ్యనికి ఆలోచన ఎవరిచ్చారు, ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుదాం ప్రియులారా. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అన్నాడు. సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు. సత్క్రియ అంటే వాక్యం సంబంధమైన పని. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మీరు క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారై ఆయన చేసిన పని అయి ఉన్నారు అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో. అంటే దేవుడు వాక్య సంబంధమైన పనులు చేయటానికి మనల్ని పుట్టించాడు. అది చెయ్యకపోతే అపవాదిగాడు రెడీగా వాకిట్లో ఉంటాడు. ఇప్పుడు గడిచిన వారం మీరంతా ఎవరికి సువార్త ప్రకటించలేదనుకోండి, మీ దగ్గర రెడీగా అపవాదిగాడు ఉన్నాడు, లోపల కూడా వచ్చేసి ఉంటాడు. మనం మిగతా వాళ్ళలాగా తప్పు చేయట్లేదు కదండి, మన పని ఏదో మనం చేసుకుంటున్నాం కదండి, నాకు దురలవాట్లు లేవు కదండి, అబద్ధం ఆటలేదు కదండి, ఎవరిని మోసం చేయట్లేదు కదండి అంటే సత్క్రియ చేయలేదు కదండి అంటాడు దేవుడు. అవునా కాదా? ఇవన్నీ చేయలేదు, పక్కన పెట్టేయి. సత్క్రియ చేసావా? ఈ వారంలో ఎవ్వరికి సువార్త చెప్పలేదు, నా పనేదో నేను తల వంచుకొని చేసుకున్నాను ప్రభు అంటే నీ దగ్గర వాడు రెడీగా వాకిట్లో ఉన్నాడు, వాడికి నువ్వు స్వాగతం పలికావు. అపవాదిగాడికి ఏం చేసాం? వెల్కమ్ చెప్పాం, వాకిట్లో బోర్డు పెట్టామన్నమాట. ఎలా? నేను సత్క్రియ చెయ్యను. వాడు వచ్చేసాడు. అంటే వాక్య సంబంధమైన పని నువ్వు చెయ్యకపోతే వాడు సిద్ధంగా ఉంటాడు. కయ్యను అదే చేయలేదంట. చెయ్యకపోవటం వల్ల ఏమైంది? వాకిట పాపము పొంచి ఉండెను. వాకిట్లో పాపం పొంచి ఉంటే నీ ఎడల దానికి ఇష్టం కలుగుతుందంట. వచ్చేస్తా, నీ దగ్గరికి వచ్చేస్తా, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అంటుంది నిన్ను. ఏది? పాపం. పాపం అంట నిన్ను ప్రేమిస్తుందంట. ఎందుకు? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి. వాక్య సంబంధమైన పని నువ్వు చెయ్యకపోతే పాపానికి నీ మీద విపరీతమైన ప్రేమ కలిగిద్దంట. వాకిట పాపము పొంచియుండును. నా పని నేను చేసుకుంటున్నాను అంటే అది ప్రేమిస్తుందని నిన్ను. మరి అందుకే నీ పని నువ్వు చేసుకుంటున్నావు. వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. పెళ్లి చేసుకుంటావు.
భార్యను భర్త పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు? ఏలతాడు. ఇప్పుడు నువ్వు దేన్ని ఏలుతున్నావు? అది ఇష్టపడుతుంది నిన్ను. ఇష్టపడినప్పుడు నువ్వు దాన్ని ఏలుతావు. ఆది దంపతులు కూడా తప్పు చేసినప్పుడు భార్యాభర్తలకి ఇదే మాట చెప్పాడు దేవుడు. ఒకసారి చూడండి, 3వ అధ్యాయంలో 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, 3వ అధ్యాయము 16 ఆదికాండం. ఆయన ఆ స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో నీవు పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. పాపానికి మన మీద వాంఛ కలిగింది, భార్యకు భర్త మీద వాంఛ కలిగింది. ఇప్పుడు భర్త భార్యని ఏం చేయాలి? ఏలుదువు అన్నాడు. అంటే పాపానికి మనమంతా ఏమైపోయామంటే సత్క్రియ చెయ్యకపోవటం వల్ల భర్తలైపోయాం, పెళ్లి చేసుకున్నాం పాపాన్ని. మరి సంసారం చేయాలి కదా పాపంతో, హ్యాపీగా ఉంటుందండి. సంసారం ఎట్లా ఉంటుందంటే, పాపంతో సంసారం చేస్తే అసలు లోకమంతా ఇంద్రధనస్సులాగా కనపడిద్ది, రంగుల వలయంలాగా కనపడిద్ది. ఎందుకంటే అంతా ఎంజాయ్మెంటే. సాతానుతో కాపురం ఎలా ఉంటుందంటే అన్ని సుఖాలే, కష్టాలు వద్దు, అన్నీ హ్యాపీగా ఉండాలి. సినిమాలు చూడాలి, షికారులు చూడాలి, పిక్నిక్లకి వెళ్ళాలి, కొత్త కొత్త బట్టలు కొనాలి, నగలు కొనుక్కోవాలి, రకరకాల విందులు, వినోదాలు, ఆర్భాటాలు, అంతా నవ్వులే నవ్వులు. ఎందుకంటే చివరికి తర్వాత అన్నీ ఏడుపులే కదా నరకంలో. సాతానుతో మనం వివాహం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు చంపటానికి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ సంగతి తెలియట్లా. నువ్వు దాన్ని ప్రేమించి దాన్ని ఏలే విధంగా నిన్ను ప్రేరేపించాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే నువ్వు సత్క్రియ చెయ్యలేదు కాబట్టి. దేవుడు పుట్టించిందేమో తన సంకల్పం ప్రకారంగా మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యటానికి పుట్టిస్తే దాన్ని చెయ్యనీయకుండా ఆపేసింది. వాకిట్లో సిద్ధంగా ఉంది, చక్కగా అలంకరించుకుంది, దానికి నీ మీద కోరిక కలిగింది, వాంఛ కలిగింది. నువ్వు దాని వైపు చూసావు, ప్రేమించింది అనగానే నువ్వు కూడా ఐ లవ్ యూ అన్నావు, పెళ్లి చేసుకుందాం అంది, దానికి వాంఛ కలిగింది, నువ్వు దాన్ని వేయలేవు. స్త్రీలైనా సరే అపవాదికి భర్తలే, పురుషులైన అపవాదికి భర్తలే, స్త్రీలైనా అపవాదికి భర్తలే. ఎవరు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యని వారికి వాడు ఏం చేశాడు? అందరినీ ప్రేమించేసి అవకాశం ఇచ్చి లోబరుచుకొని దాన్ని ఏలే విధంగా చేసేసుకున్నాడు. ఇప్పుడు వాడు లోపల ఉన్నాడు అనుకోండి, లోకంలో అవసరమైనవన్నీ నెరవేర్చుకోవటానికి అడ్డు తొలగించే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతాం. చూద్దాం, యోహాను మొదటి పత్రిక. కయీను హేబేల్ని చంపేశాడు. ముందు 4వ అధ్యాయము ఆదికాండము 8వ వచనం చూద్దాం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. చంపటానికి ముందు మాట్లాడతారా, పోట్లాడతారా? మరి దేవుడు ఏంది మాట్లాడాను అని రాయించాడు అంటే నమ్మకంగా చేసేసాడు అన్నమాట. కోపంగా మాట్లాడితే చంపుతాడని భయపడేమన్నా పారిపోతాడేమోనని మెత్తగా తడిగుడ్డతో గొంతు కోసేశాడు. ఎవరు? కయీను. ఎందుకు చంపాడు? ఎందుకు చంపాడో చూడండి. యోధా పత్రిక దానికి ముందు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. యోధా పత్రిక చదువుతున్నావా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి
తన సహోదరుని చంపెను. ఎందుకు చంపాడంట? దుష్టుణ్ణి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. దుష్టుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సత్క్రియ చేయలేదు కాబట్టి. ఐ లవ్ యూ అని దుష్టుడు అన్నాడు కాబట్టి. వాడు దుష్టుని సంబంధి కాబట్టి సొంత రక్తాన్ని పంచుకొని పుట్టిన తమ్ముణ్ణి కూడా చంపేస్తాడు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. అంటే మంచోడంటే చెడ్డోడికి పనికి రాదు. మంచోడిని అడ్డు తొలగించుకోవటానికి మర్డర్ చేస్తాడు. ఈ మధ్య ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఏంటా విషయం అని అంటే, ఒక స్త్రీకి ఉరిశిక్ష పడబోతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనం స్వతంత్రాన్ని పొందిన తర్వాత భారతీయులుగా ఎంతోమంది పురుషులకి ఉరిశిక్ష విధించడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక స్త్రీకి భారతదేశం శిక్ష విధించటానికి రంగాన్ని సిద్ధం చేసింది. ఎందుకు ఇది జరిగింది అని అంటే, ఒక ఆమె ఎంఏ చదివింది. ఎంఏ చదివిన ఒక ఆమె ఒక అతన్ని ప్రేమించింది, పరిచయం అయిందంతే. ఆమె పేరు షబ్నం, అతని పేరేమో సలీం. అతనితో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ప్రేమ కాస్త శరీర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఎవరి ఇంట్లో వాళ్ళకి? షబ్నం అనే ఇంట్లో వాళ్ళకి. ఎక్కడ జరిగింది ఇది అంటే మధుర ప్రాంతంలో జరిగింది. మధుర అనే ప్రాంతంలో ఇది జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలిసి ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి బాగా బాధపడిపోయింది. వీళ్ళిద్దరు కలుసుకుంటూనే ఉన్నారు. ఇక లాభం లేదని ఇంట్లో వాళ్ళు గృహ నిర్బంధం చేశారు షబ్నమ్ని. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయట్లేదు. ఏం చేయాలని ఆలోచించి ఎలాగోలా అతనితో మాట్లాడి సలీంతో 2008 ఏప్రిల్ 14వ తారీఖున అర్ధరాత్రి సలీముని పిలిపించుకొని ఇద్దరు కలిసి ఈ షబ్నం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు 7గురిని దారుణంగా చంపేశారు. తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని 7గురు మెంబర్స్ అంట కుటుంబంలో ఉంది. తన రక్తాన్ని పంచిచ్చిన తల్లిదండ్రుల్ని, రక్తాన్ని పంచుకొని పుట్టిన సహోదరుని చంపింది. కారణం ఏంటి? తన క్రియలు చెడ్డవి. తను అనుకున్నది నెరవేర్చడానికి వీళ్ళు ఏమైపోయారు? అడ్డైపోయారు. అడ్డైన వాళ్ళు మంచి కోరే కదా అడ్డుపడతారు. సొంత కుటుంబ సభ్యులు వద్దు అన్నారంటే ఎందుకు? మేలు కోరే అంటారు. అయినా నాకు వీళ్ళంతా అడ్డుగా ఉన్నారు అని కుటుంబ సభ్యుల్ని ప్రియుడి సహాయంతో దారుణంగా చంపేసిందంట. 5 రోజుల తర్వాత బయటకు వచ్చింది ఈ విషయం. వెంటనే పోలీసులు పట్టుకెళ్ళిపోయారు, లోపలేసేసారు ఇద్దరిని. అది 2 సంవత్సరాల తర్వాత కోర్టుకు వస్తే మధుర కోర్టు ఉరిశిక్ష విధించింది. 1870లో బ్రిటిష్ వారి పరిపాలన జరుగుతున్న సమయంలో ఒక స్త్రీని చంపారంట. 1870లో బ్రిటిష్ వారు ఉరిశిక్ష విధించి, ఆ తర్వాత మళ్ళీ భారతదేశంలో ఎలాంటి ఉరిశిక్ష ఏ స్త్రీకి విధించలేదు. ఇప్పుడు విధించబోయే ఉరిశిక్ష మొట్టమొదటిది. ఆ తర్వాత వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు హైకోర్టుకి. అలహాబాద్ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారంట. అప్పీల్ చేసుకుంటే క్రింద కోర్టు ఏదైతే చెప్పిందో అదే పైకోర్టు కూడా చెప్పింది. మళ్ళీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి అప్లై చేసుకున్నారు. వాళ్ళు కూడా ఎంత దారుణాన్ని మేము ఎక్కడ వినలేదు, ఇంత ఘోరాన్ని మేము చూడలేదు. ఒక స్త్రీ తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, తనకి ఇష్టమైన వ్యక్తితో కలిసి ఉండటానికి కుటుంబ సభ్యులు 7గురిని చంపేసిందంటే ఇంతకంటే ఘోరం ఇలాంటి దాన్ని బ్రతికిస్తే చాలా ప్రమాదం అని ఆ కోర్టు కూడా తిరస్కరించింది. వీళ్ళు మళ్ళీ రాష్ట్రపతి క్షమాభిక్షకు అప్లై చేసుకున్నారు. 3 కోర్టులు దాటిన తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్షకు అప్లై చేసుకుంటే
అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. వారికి అప్లై చేసుకుంటే ఆయన కూడా ఈ ఘోరాన్ని తట్టుకోలేక తిరస్కరించాడు. టోటల్గా అతనికి ఉరిశిక్ష పడబోతుంది. అంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి కన్నవారిని తోడబుట్టిన వారిని కూడా చంపటానికి ఇష్టపడిందంటే తన క్రియలు చెడ్డవైనందున ఒక కయ్యూను ఆవహించాడు. కయ్యూని ఎవరు ఆవహించారు? దుష్టుడు ఆవహించాడండి. నీ జీవితంలో నీకు చంపాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో నీ లోపల ఎవరు వచ్చినట్టు? అపవాది వచ్చినట్టు. వాడు వస్తేనే నీకు ఆలోచన వస్తుంది. లేదు నా అంతటి నేను చనిపోవాలి, ఈ బ్రతుకు నాకు వద్దు అనే ఆలోచన నీకు వచ్చిందంటే నీలో అపవాది ప్రవేశించాడు. అపవాది ఎందుకు ప్రవేశించాడంటే నువ్వు దేవుని పనులు చేయట్లేదు కాబట్టి. దేవుని పనులు చేయకపోతే వాడు వాకిట్లో సిద్ధంగా ఉంటాడు. వాడికి నీ మీద ప్రేమ పొంగి పొర్లిద్ది. వెంటనే నువ్వు వాడు ఐ లవ్ యూ చెప్పగానే నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్పేస్తావు. ఇద్దరు కలిసి రిజిస్టర్ మ్యారేజో లేకపోతే అరేంజ్డ్ మ్యారేజో దండలు మార్చుకోవటం ఏదో ఒకటి చేసేసుకుంటారు. దాంతో సాతానుతో కాపురం చేస్తారు. సుఖంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ తుదకు నీ పరిస్థితి ఘోరంగా తయారైంది. అందుకే మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. యూదా పత్రికలో కూడా అదే మాట ఉంది. ఒకసారి చూద్దాం 11వ వచనం. యూదా పత్రిక 11వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడచిరి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి అంటున్నాడు. అంటే కయ్యూను నడిచిన మార్గంలో నడవటం ప్రమాదం, గుర్తుపెట్టుకోవాలి. అసలు అందరికీ నరహంతకుడు ఆది నుండి ఎవడయ్యాడంటే అపవాదిగాడు. వాడికి స్థానం ఎప్పుడు వచ్చింది మన దగ్గర అని అంటే మనం దేవుని పని చెయ్యనప్పుడు మనకి స్థానం వచ్చింది. వాడు మనలోకి వస్తే మనకు కూడా వాడి లక్షణాలు వచ్చేస్తాయి. వాడు దుష్టుని సంబంధి గనుక తన సహోదరుని చంపెను. ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, సహోదరుని క్రియలు మంచి నీతి కలివి కాబట్టి వాడు చంపాలన్న ఆలోచన, రక్త సంబంధిని చంపే ఆలోచన అతనికి వచ్చిందంటే ఇలాంటి ఆలోచన మనలో కూడా ఏదో ఒకరోజు వచ్చే ఉంటుంది. నీ ఆనందానికి అడ్డుకట్టలు వేసేవారు ఎవరైనా సరే, నీ ఇంట్లో ఉన్నవారు బయట వాళ్ళు ఎవరైనా సరే. ఈరోజు మీరు ఏ హత్య వెనకాల వార్తలు వింటున్నారు కదా టీవీల్లో, ప్రతి హత్య వెనకాల కారణాన్ని మీరు బాగా ఆలోచిస్తే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఎవరైతే అడ్డొచ్చారో వాళ్ళని హతమార్చాలి అనే ఆలోచన వచ్చేసింది. నిన్న ఇంకొక వార్త చూశాను. తన ప్రియురాలిని అడ్డు తొలగించుకోవటానికి బలవంతంగా ప్లాట్ఫామ్ మీద నుంచి తలకాయ పెట్టేశాడంట రైలు పట్టాల మీద. క్లిప్పింగ్స్ చూపిస్తాను వీలైతే రేపు ఆదివారం. సమయం చాలదని చూపించట్లేదు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి అడ్డైపోయిందంట ఈమె భార్య. అందుకని రైలు ట్రాక్ కింద తలకాయ పెట్టి పట్టుకున్నాడు, కట్ అయిపోయింది. అంటే మనుషులు ఎందుకు ఇలా తయారవుతారంటే ఖచ్చితంగా దుష్టునికి అవకాశం ఇచ్చినప్పుడే మనుషులు ఇలా తయారవుతారు. రెండవ హత్య ఎవరు చేశారు బైబిల్లో? మొదటి హత్య కయ్యూను చేశాడు, హేబేల్ని చంపాడు. రెండవ హత్య ఎవరు చేశారో చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. కయ్యూను వంశములో నుంచి వచ్చిన వ్యక్తి అండి ఇతను. లెమెకు అనే వ్యక్తి కయ్యూను వంశావళిలో నుంచి వచ్చిన వ్యక్తి. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా, మొట్టమొదటిగా ఇద్దరు భార్యల భాగవతం ఇక్కడే కనపడిద్ది మనకు బైబిల్లో. అక్కడ దాకా ఇద్దరు భార్యలు ఉన్నట్టు లేదు, మిగతా వాళ్ళందరూ స్టోరీలు బాగానే ఉంటాయి. ఈ కయ్యూను దుష్టుని సంబంధి, వాడి వారసులందరూ
అలాగే తయారైపోయారు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దాన్నే చేయను. మనం ఏది నేర్పుతాం మన పిల్లలకి వాళ్ళే అది కూడా నేర్చుకుంటారు. వీడు దుర్మార్గుడు అయిపోయాడు, మర్డర్ చేశాడు సహోదరుడిని. ఆడు వంశం అంతా అలాగే దేవుని నుంచి వేరైపోయారండి. భక్తి భయం ఏమీ లేదు. పైగా హంతకుడు అనగానే గొప్పగా ఫీల్ అయిపోయే విధంగా మారిపోయింది వాడు వంశం. మా నాన్న 10 మందిని చంపి జైలుకి చేసి వచ్చాడు, మేమేంటో తెలుసా అంటాడు కొడుకు. అంటే అర్థం ఏంటి? గర్వంగా ఫీల్ అవుతున్నాడు. నిన్ను కూడా చంపుతాడు, తేడా వస్తే మా జోలికి రావద్దని వార్నింగ్ అన్నమాట. ఈ లెమెకు కూడా అలాంటి జాతోడే, కయ్యూను వంశంలో నుంచి వచ్చినాడు కదా. వంశావళి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ 17వ వచనం నుంచి చూద్దాం. 4వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం నుండి. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోక్ అను పేరు పెట్టాను. హనోకుకు ఈరాదు అనేవాడు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు అనే ఆయన పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే ఆయన పుట్టాడు. మతూషాయేలుకు లెమెకు పుట్టాడు. ఇప్పుడు లెమెకు గారు ఏమంటున్నాడు? తను 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు అనమాట. మొట్టమొదటి బహుభార్యత్వం ఇక్కడే కనబడుతుంది బైబిల్లో. 2 భార్యలను చేసుకున్నాడు. ఒక ఆమె పేరేమో ఆదాయం వచ్చిందని పెట్టుకున్నాడో ఏమో. ఒక ఆమె పేరు సిల్లా. మరి ఎందుకు పెట్టాడు? సిల్లా. వాళ్ళిద్దరు భార్యలతో ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో చూడండి. ఓ ఓ సిల్లా, నా మాటలు వినండి మీరు. భార్యల దగ్గర కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా. నా దాదాగిరి చూడు అని అంటాడు కదా ఇది సినిమాలో. దేఖోమై రౌడీయిజం. ఈ లెమెక్ అలాంటోడే. ఓ నా భార్యలారా రండి, ఏంటి నా మాట వినండి, నేను ఒక పొడుచువాడిని, నన్ను గాయపరిచాడు వాడు, నేను చంపేశాను వాడిని. నన్ను ఒకడు దెబ్బ కొట్టాడు, వాడిని చంపేశాను. 2 మర్డర్లు చేశాను నేను. మీరు వినాలి, నేనంటే భయపడాలి మీరు కూడా. భార్యలతో చెబుతున్నాడు. వీళ్ళు వెళ్ళి మా ఆయన అంటే ఏందో తెలుసా? 2 మర్డర్లు చేశాడు, మా జోలికి రావద్దు ఎవరు. బయట గొప్పగా చెప్పుకుంటారు, వీళ్ళు వెళ్తుంటే వీళ్ళ జోలికి ఎవరు రారు. కానీ లోపల తిట్టుకుంటారా లేదా? వీళ్ళొక మనుషులు, వీళ్ళకొక పెద్ద హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళంతా మర్డర్లు చేసి సంపాదించుకున్న వాళ్ళు, హంతకుల కుటుంబం అనుకుంటారా లేదా? వాళ్ళని పిలిచి అంటున్నాడు, ఓ సిల్లా, నా మాట వినండి, నేను ఒక పొడుచువాడిని గాయపరిచినందుకు నేను వాడిని చంపేశాను. ఒక దెబ్బ కొట్టినందుకు, నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పొడుచువాని చంపితిని. 7 అంతల ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చును అనేను. కయ్యూను చంపితే, కయ్యూను హేబేల్ని చంపాడు కదా. అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాడు. దేవుడు పిలిచాడు, ఏంట్రా మీ తమ్ముడు ఎక్కడంటే, నాకేం తెలుసు, నేనేమో కాపలానా మా తమ్ముడికి, ఎక్కడున్నాడో చూసుకో అన్నాడు. ఎందుకు చంపావు ఏంటి అని అంటే బాధపడిపోయాడు. అక్కడ బాధపడితే దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 4వ అధ్యాయంలో 9 నుంచి చూద్దాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగగా అతడు, నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివాడినా, నేను దేవుడితోనే అన్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు, చస్తా పోరా అన్నాడు. నువ్వు నేల మీద ఉండకుండా శాపం వచ్చేసింది నీకు అనగానే ఇప్పుడు బాధపడుతూ దేవుడిని బ్రతిమలాడుతున్నాడు. నీవు నేలను సిద్ధపరిచినప్పుడు అది నీకు ఇక సారము
ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఏమంటే దేవుడి దగ్గర బతిమలాడితే ఎలాంటి వాడినైనా దేవుడు కనికరిస్తాడు. ఇంత దుర్మార్గుడిని, తమ్ముడిని చంపిన వాడిని కూడా దేవుడు ఏమంటున్నాడు? బతిమలాడాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా తనను. ఎవడైనా నన్ను చూస్తే చంపేస్తాడు. వీడు తమ్ముడు చంపినోడు రా, వీడు బతకూడదని టపామని చంపేస్తాడు. అయ్యా క్షమించు అనగానే అప్పుడు దేవుడు ఒక గుర్తు వేశాడు. వీడిని ఎవడు చంపొద్దురా, వీడిని చంపాడంటే నీకు 7 అంతల ప్రతిదండన వచ్చిద్ది అని ఒక వార్నింగ్ ఇచ్చే గుర్తు కయ్యూనికేసి ఇంకెళ్ళిపోయి, ఇంకెవడు నిన్ను చంపడం. ఎందుకంటే నేను ఒక గుర్తు వేశాను నీకు. మున్సిపాలిటీ ఆవులకి ఒక అచ్చు వేస్తాడు కదా, అచ్చు వచ్చిన ఆంబోతని. అంటే ఇది మున్సిపాలిటీకి సంబంధించిన ఆవు, దీని జోలికి ఎవడు వెళ్ళకూడదు అని అర్థం. ఈ కయ్యూని గాడికి కూడా ఒక గుర్తు వేశాడు, అచ్చు వచ్చిన ఆంబోతికి వేసినట్టు. ఆ గుర్తు చూసి ఇంకెవడో చంపడు. ఎందుకు చంపడంటే ఆడినెవడైనా చంపితే నీకు 7 అంతల ప్రతిదండన వచ్చిద్ది అని దేవుడు దయతలిచి వాడిని ఎవ్వడూ చంపొద్దని గుర్తేసి పంపిస్తే, ఇప్పుడు వాడి వంశంలో నుంచి వచ్చిన 5వ తరం వాడు అనుకుంటాడు. ఎవడు? లెమెకు. 5వ తరం వాడు అయిన లెమెకు ఏం చేశాడంటే, మా ముత్తాత ఎవడనుకుంటున్నారు? కయ్యూను. ఒక ఆయన్ని చంపితే 7 అంతల ప్రతిదండన ఆయనకు వచ్చిందని దేవుడు అతని గురించి చెప్పాడు. ఇప్పుడు తరాలు మారిని. నేను 2 చంపాను, ఆడిని చంపినోడికి 7 అంతల ప్రతిదండన వస్తే నా తరం వచ్చేలేకి 77 అంతల ప్రతిదండన వచ్చింది. జాగ్రత్త, నా జోలికి ఎవడు రావద్దు. నేను 2 చంపాను, నా జోలికి ఎవడైనా వస్తే ఎంత వచ్చింది అంటున్నాడు? అది దేవుడు చెప్పాడా, ఈడే చెప్పుకుంటున్నాడా? లెమెకే చెప్పుకుంటున్నాడు. అంటే బెదిరిస్తున్నాడు అన్నమాట. చంపింది కాక ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు ప్రజల్ని. నా జోలికి ఎవడొచ్చినా 77 అంతల ప్రతిదండన వచ్చింది. కాబట్టి భార్యలారా, ముందుగా మీరు వినండి ఈ మాట. మీ జోలికి ఎవడొచ్చినా నా గురించి చెప్పండి. ఎందుకంటే మా ఆయన ఎవడనుకుంటున్నాడు? వాడు 2 మర్డర్లు చేసినాడు. ఆడిని మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? దేవుడు మీకు 77 అంతల ప్రతిదండన ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయలేరు ఆయన్ని. కాకపోతే ఆయనే చంపుతాడు మిమ్మల్ని. మీరెందుకు చేయలేరు? మీకు 77 అంతల ప్రతిదండన వచ్చింది కాబట్టి దేవునికి భయపడి ఆయన్ని మీరు చంపలేరు. ఎంత గొప్పగా అతిశయపడి చెప్పుకుంటున్నాడు చూడండి. ఇది బైబిల్లో మనకు కనపడిన 2వ మర్డర్ అండి. అంటే ఒక మనిషి మరొక మనిషిని చంపే విధంగా ప్రేరేపించేది మనందరి విరోధి అయిన అపవాదిగాడు. రక్త సంబంధులు, తోడబుట్టిన వారిని ఎందుకు చంపుకుంటున్నారు అని అంటే తన సుఖాలకి అడ్డొస్తున్నారని. దెబ్బ కొట్టినందుకు చంపాడంట. ఇంకొక కారణం ఏం చెప్పాడు? గాయపరిచినందుకై చంపానంట. వాడెందుకు గాయపరచాలి? ఆడు దుష్టుడికి అవకాశం ఇచ్చాడు కాబట్టి వీడిని గాయపరిచాడు. ఆడెందుకు లెమెకుని దెబ్బ కొట్టాలి? వాడు దుష్టునికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇతన్ని దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టినవాడు దుష్టుని సంబంధే, గాయపరిచిన వాడు దుష్టుని సంబంధే. వీళ్ళిద్దరిని ఈయన మర్డర్ చేసి వీడు కూడా దుష్టుని సంబంధిగా మారిపోయాడు. మరి అందరూ ఎవరయ్యానంటే ఒక్క ఆదాము నుండి వచ్చిన వారే. ఈరోజు ప్రపంచంలో ఒకరినొకరు చంపుకుంటున్నారంటే అందరు ఎవరవుతాం? అందరూ సహోదరులు. ఇవి శబ్నం అనే ఆమె కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టి వారిని చంపుకుందంటే ఈమెకి ఏం కావాలి? వీళ్ళందరికంటే ఆ ప్రేమించిన సలీమే కావాలి. సలీమే ప్రపంచం. ఇలాంటి ఆలోచన మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వచ్చే ఉంటుంది ప్రియులారా. వీటన్నిటికీ మూలకారకుడు ఎవడు, మూల విరాట్ ఎవడు అని ఆలోచిస్తే మనందరి విరోధి అయిన అపవాదిగాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న రావాలి. మరి దేవుడు చంపేస్తున్నాడు కదా,
ఎంతోమందిని దేవుడు చంపించాడు కదా, దేవుడు చంపించవచ్చా? భక్తులైన వారు ఎంతోమంది యుద్ధాలు చేసి చాలామందిని చంపారు కదా అనే డౌట్ మీకు రావట్లేదా? వస్తుందా? రావట్లేదా? రావాలి. మనిషిని మనిషి చంపుకోకూడదు, చంపితే దుష్టుని సంబంధి అని మనకి ఇప్పటి వరకు అర్థమైంది. మరి మనిషి మరొక మనిషిని చంపమని దేవుడే ప్రేరేపించాడు కదా, దేవుడే చంపేశాడు కదా అని అంటే దేవుడికి సర్వ హక్కులు ఉన్నాయి మనిషి మీద కదా. దేవుడికి సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ ఇల్లు కూల్చే హక్కు నీకుంటుందా, పక్కింటి అడుగుంటుందా? ఏంట్రా కూల్చుతున్నావు, ఇల్లు కట్టావుగా బాగానంటే ఆ వాస్తుగాడు వచ్చి చెప్పాడు ఇక్కడ వాస్తు బాగాలేదు, ఈ మూలంతా పడగొట్టి మళ్ళీ కట్టమన్నాడంటే కూల్చుకుంటున్నాను అంటావు. లేదు ఇల్లు పాతదైపోయింది పనికి రావట్లేదు, దీన్ని పడగొట్టి పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నాను కాబట్టి నా ఇంటిని నేనే కూల్చుకుంటున్నాను అంటావు. ఇల్లు నువ్వు కట్టుకున్నావు కాబట్టి కూల్చే అధికారం నీకు ఉంది, ఎవడు దాన్ని ఆపటానికి అర్హత లేదు. మరి దేహం అనే ఇంటిని కట్టింది ఎవరు? దేవుడే కదా. ఒకసారి చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము ఎవరి వలన అంటే మన అందరి దేహాలు దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. చాలమ్మ, మీ దేహము మీది కాదు, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహం, అంటే దేవుడు ఇస్తేనే మనకు దేహం వచ్చింది, అంతేనా? మరి దేహం మీద హక్కులు ఎవరికి ఉంటాయి? దేవుడికి ఉంటాయి. నా ఇష్టం అని మనం అనొచ్చా? పోనీ నా ఇష్టం అని నువ్వు అనటానికి నువ్వు దేహంలో ఏ పార్ట్ని తయారు చేసుకున్నావు చెప్పండి? ఎవరైనా సరే ఒక వెంట్రుక బీకి అలా ఎదురుకు పెట్టుకొని ఇది నేను తయారు చేశాను అనుకోండి, అంటే వెంట్రుకలు కూడా మనం తయారు చేసుకోలేదా? లేదు. అంటే వెంట్రుకని పీకే హక్కు కూడా మనకి లేదు. మరి నా ఇష్టం అని ఎలా అంటున్నాం? ఆడొచ్చాడు లోపలికి, ఐ లవ్ యూ అన్నాడు. నీదేరా ఇష్టం, నువ్వు చెప్పినట్టు నీ దేహం వింటుందా లేదా? నువ్వు సినిమాకి వెళ్ళమంటే సినిమాకు నడుస్తుంది, టీవీ చూడమంటే టీవీ చూస్తుంది, సెల్ ఫోన్ చూడమంటే సెల్ ఫోన్ చూస్తుంది. దేవుడు పని వద్దు, పనే చేసుకో అంటే పనికి వెళ్ళిపోతుంది. మరి నీది కదా దేహం, నీదే కదా, నీ మాటే వింటుంది కదా అంటారా? అను ఆడు అనిపిస్తాడు మన చేత. అందుకే దేవుని పని చేయలేదు, సత్క్రియ చేయలేదనే దిగులు చింత మనకు ఉండలేదు. రేపు అన్ని లెక్కలు చూసినప్పుడు లెక్కల్లో తేడా వస్తే వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు చేయలేదా సత్క్రియ అని. వాక్యాన్ని నమ్మినట్టే ఉంటున్నాం కానీ డామినేట్ చేస్తుంది ఏది? అపవాదిగాడి బోధ. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీ లోపల ఉన్నాడు పరిశుద్ధాత్మ, ఆయనకు ఆలయమన్నదని మీరు ఎరుగరా? 3వ అధ్యాయం అదే కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు దేహం అంటే ఏమనుకున్నాం? దేవుడిచ్చిన ఆలయం. ఇప్పుడు ఈ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. దేహాన్ని నేనేం పాడు చేస్తున్నాను ప్రభువా, నాకేం వ్యసనాలు లేవు కదా అని అనొచ్చు కదా. మనం అలవాటు లేనివాళ్ళం, నాకేమి వాళ్ళలాగా తాగటం, తిరగటం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, మోసాలు ఇవేమి లేవుగా ప్రభు అంటే, నేను అప్పగించిన పని చేయకపోతే నువ్వు దాన్ని ఏం చేసినట్టు? పాడు చేసినట్టే కదా. ప్రభుత్వ ఉద్యోగులకి కొన్ని వస్తువులు, ఇల్లు, జీపు, కొన్ని ర్యాంకులు వాళ్ళకి ఇస్తారు కదా. వాళ్ళు అవన్నీ ఉద్యోగం చేస్తూ వాడుకోవాలా, ఉద్యోగం మానేస్తే వాడుకోవచ్చా?
రిటైర్ అయిపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, జీవు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపో. లేదు నేను ఉద్యోగం మానేస్తానంటే అప్పుడు కూడా అవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం అంటారు. అంటే ప్రభుత్వం వారు ఇచ్చిన ఉద్యోగం నువ్వు చేస్తున్నప్పుడు నీకు అవి ఉపయోగపడాలి. అవి ఉద్యోగం చేయకుండా నేను వాటిని వాడుకుంటానంటే ఇస్తారా? ఇది ఎంత వాస్తవమో, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి దేహాన్ని ఇచ్చి దాన్ని సాధనాలుగా ఉపయోగించి పని చేయండి అని పంపిస్తే ఇక్కడికి వచ్చి దుష్టుడు ప్రేరేపించిన పనిలోకి వెళ్ళిపోయావేంటి? సత్క్రియ చెయ్యట్లేదేంటి? చెయ్యలేదంటే నువ్వేం చేసావు తెలుసా? నీ దేహాన్ని పాడు చేశావు. సమాజం దృష్టిలో ఎవరి పని వాళ్ళు చేసుకోవటం తప్పే కాదు. ఎవరి దేహాన్ని వాళ్ళు సుఖపెట్టుకోవటం అసలు పాపమే కాదు. దానికి ఎవ్వరూ చట్టం శిక్ష విధించరు. కానీ దేవుని చట్టంలో నీకు ఇచ్చిన దేహం గురించి ప్రతి క్షణం లెక్క చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని చట్టంలో నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యకపోతే లెక్క చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని చట్టంలో నీ దేహముతో దేవుని పని చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అది చెయ్యకుండా నువ్వేది చేసినా ఏమవుతుంది? పాపం అవుతుంది. దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేసిన దానవో పాడు చేసిన వాడవో అవుతావు. దుర్వ్యసనాల వల్లనే పాడవుతుంది అనుకుంటే పొరపాటు. చెయ్యాల్సిన పని చేయకపోయినా పాడవుతుంది. కొండ చేసింది ఎందుకు? దేవుడు ఆయన పాత్రగా వాడుకోవటానికి. అది ఏ పాత్రగా వాడతాడో ఆయన ఇష్టం. స్నానం చేసి చెంబుగా చేసుకొని వాడుకుంటాడా, బకెట్గా చేసుకొని వాడుకుంటాడా, మంచినీళ్ళు తాగే కొండగా చేసుకుంటాడా, షోకేసులో పెట్టే కొండగా చేసుకుంటాడా, ఆయన ఇష్టం అది. హలో, ఇర్మియా గ్రంథం. స్విచ్ జోలికి ఎవరు పోకండి, కరెంట్ వచ్చింది. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. ఇర్మియా గారితో దేవుడు చెప్తున్నాడు, కుమ్మరి ఇంటికి వెళ్ళు ఇర్మియా, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నాయి. ఎక్కడ చెప్పవా అంటే కాదు, అక్కడే చెప్పాలి. నీకు ప్రాక్టికల్గా తెలియచేయాలి. ఎక్కడుంటే అర్థం కాదు నీకు ఆ మాటలు. కుమ్మరింటికి వెళ్ళు, అక్కడ చెప్తా నీకు పాఠం. నేను వెంటనే దేవుని మాట ప్రకారంగా కుమ్మరింటికి వెళ్ళాను. ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు? తన సారె మీద, ఆ చక్రం ఉంటుంది కదా, బండి చక్రం, ఆ బండి చక్రం మీద పని చేస్తూ ఉన్నాడు. కుమ్మరి ఏం చేస్తున్నాడంటే జిగటమన్ను తీసుకొని ఆ సారె మీద పెట్టి కొండ చేస్తున్నాడు. ఆ కొండ ఏం చేస్తున్నాడంటే ఆ చేతుల్లో విడిపోతుంది, కొండాకారం రాట్ల. ఆయనేమో కొండ చేస్తానికి ట్రై చేస్తున్నాడు, కుమ్మరి సారె తిప్పుతూ ఉన్నాడు. కొండ ఏమైపోతుందంట? విడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడంట కుమ్మరి? ఆ జిగటమన్ను తీసి మళ్ళీ మిగతా మట్టిలో వేసి పిసికేస్తాడు. నిన్ను కూడా దేవుడు ఒక ఆకారంగా చేశాడు. నేను ఈ పని చేయను, ఆ పని చేస్తానంటే మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తాడు? పిసికేస్తాడు, మట్టిలో పెడతాడు కదా. అప్పుడు అనిపించింది, నేను ఆయన చేతిలో కొండలాగా అలాగే ఉంటే ఏదో ఒక పాత్ర ఇచ్చేవాడు కదా. ఇప్పుడు ఏమైపోయింది? నా పాత్ర పగిలిపోయింది కదా. పాత్ర పగిలితే తీసుకెళ్ళి మట్టిలో పిసికేసాడు. తనకిష్టమైన పాత్రనుగా చేస్తాడంట. చూడండి 4వ వచనం. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. చదవండి 5వ వచనం నుంచి 8 వరకు.
అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి ఇంటికి చేసినట్లు, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును అంటున్నాడు. కుండని నా ఇష్టం ఎట్టన్నా చేసుకుంటాను, కుండ తన ఇష్టం వచ్చినట్టుగా చేయమని కుమ్మరితో అనకూడదు. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రకి నువ్వు న్యాయం చెయ్యాలి. లేదు నేను న్యాయం చేయనంటే కుమ్మరి ఏం చేస్తాడు? కుండని ఇసుకేసి మట్టిలో కలిపేసి తనకిష్టమైన పాత్రగా మరో కుండని చేస్తాడు. ఇది న్యాయమా అన్యాయమా? న్యాయం. ఇల్లు కట్టిన మనం ఇల్లును కూర్చుకొని మరొక ఇల్లు కట్టుకోవటం న్యాయమా అన్యాయమా? న్యాయము. ఇవి న్యాయమైనప్పుడు దేవుడు తనకిష్టమైన పాత్రనుగా నీకు ఒక దేహాన్ని ఇచ్చి తయారు చేసి ఆ దేహముతో నా పని చేయమంటే అది పక్కన పెట్టి వేరే పనుల్లోకి వెళ్ళిపోతే అది హత్య కాదా? ఆత్మహత్య అవుతుందండి. అది ఖచ్చితంగా ఆత్మహత్య అవుతుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు, నీ కాలమునకు ముందుగా. చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. అంటే నీకు ఒక కాలం ఇచ్చాను, ఆ కాలములో నువ్వు చేయాల్సిన పని ఇచ్చాను. పని మానేసి వేరే పని చేయటం వల్ల నువ్వేమైపోతున్నావు అంటే నీకు ఇచ్చిన ఆయుష్ కాలం కంటే ముందే చనిపోతున్నావు. ముందు చనిపోయే వాళ్ళు ఎవరయ్యానంటే దురలవాట్లు ఉన్నవాళ్ళు, వ్యసనాలు ఉన్నవాళ్ళు. వీళ్ళిద్దరు మాత్రమే కాక మన పని అంటూ దేహాన్ని అరగదీసి దాన్ని పిండి పిప్పి చేసి, పిప్పి ఉంటుంది చూడు, చెరుకు రసం పిండిన తర్వాత, చెరుకు రసం అంతా పిండిన తర్వాత అలా చేసి తొందరగా పోయే పరిస్థితి కూడా ఉంది. చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేసి ఎక్కువగా సంపాదించి ఏం చేస్తున్నాం? దేహాన్ని ముందుగానే హతమార్చుకుంటున్నాం. అందుకే అంటాడు కదా మత్తయి సువార్తలోన, తన ప్రాణమును రక్షించకొనుగోరువాడు దానిని పోగొట్టుకొను, నా నిమిత్తము సువార్త నిమిత్తము దాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని. 16వ అధ్యాయము మత్తయి సువార్త 25వ వచనం, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొను. దేవుడే మనకు దేహాన్ని ప్రాణాన్ని ఇచ్చింది. దేవుని పని నిమిత్తం పోగొట్టుకో. ఏదో ఒక రోజు పోద్దా లేదా? ఆ పోయేదేదో దేవుని పని కోసం పోగొట్టుకోండి. మనం మన పని కోసం, దీన్ని పోషించుకోవటం కోసం పోగొట్టుకుంటున్నాం. సాయంత్రానికి బాగా నీరసం వచ్చింది పని చేసి. ఎందుకు వచ్చింది? కష్టపడ్డాం కాబట్టి. అదే కష్టం దేవుని పనిలో పడితే నీ ప్రాణం దక్కించుకుంటావంట. నీ సంపాదన నీ కడుపు కోసం, నీ కుటుంబం కోసం అయితే దాన్ని పోగొట్టుకుంటున్నావంట. ఇది కూడా ఆత్మహత్యే. మనకు తెలియకుండానే మనం స్లో పాయిజన్ ఇచ్చుకున్నట్టుగా మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. నీకు ఇచ్చిన జీవితకాలములో నువ్వెంతకాలం నా పని చేసావు, నువ్వెంత సమయాన్ని నీ పని చేసుకున్నావు అని అడిగితే ఏం చెప్తాం? ఎక్కువ సమయం నా పని, తక్కువ సమయం నీ పని. తర్వాత నీ పని పడతాడు, అంతే కదా. నీకు ఎక్కువ కాలం నా పని చేయటానికే ఈ బ్రతుకు ఇచ్చాను,
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీరు మీ సొత్తు కాదు. వెంట్రుకను కూడా మీరు తయారు చేసుకోలేనప్పుడు మీ దేహముతో మీ దేహాన్ని పోషించుకునే పనిలో ఎవడుండమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు. వారికంటే మీరు శ్రేష్ఠులు కదా, నేను పోషించనా మిమ్మల్ని అంటున్నాడు. దేవుడి మీద, మీ మీద నాకు పూర్తిగా నమ్మకం లేదు ప్రభువా, నువ్వు పోషిస్తావో లేదో అని డౌట్ వేసి నా శరీరాన్ని ఎరగదీసుకొని నా పని చేసుకుంటూ నిన్ను తిరస్కరించాను. నీ సత్క్రియ నేను చేయకుండా పోయాను. అయితే దుష్టుడికి అవకాశం ఇచ్చేసావు నువ్వు. వాకిట్లో ఉన్నాడు వాడు, ఐ లవ్ యూ అంటున్నాడు నిన్ను. నేను కూడా ప్రేమించాను ప్రభువా, అయితే ఇద్దరు కలిసి కాపురం చేయండి. మీ కాపురం అక్కడ కుంపట్లో ఉంటుంది. తర్వాత ఎక్కడ? నరకం అనే కుంపట్లో హ్యాపీగా కాపురం చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇక్కడ శరీర సుఖాలకు ఆశపడి మనం పాడు చేసుకుంటున్నాం మన దేహాన్ని. దుష్టుడికి అవకాశం ఇస్తే నిన్ను హత్య చేస్తున్నాడు. నీకు తెలియకుండానే నీ శరీరముతో నిన్ను మోసం చేసి నీ శరీరమును ఆత్మను నరకానికి పంపించే విధంగా హత్య గావించి నిన్ను అక్కడికి పంపిస్తున్నాడు. వాడు నరహంతకుడు, ఆది నుండి వాడు నరహంతకుడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనంలో కింద మాట ముగిస్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17లో కింద మాట, తాను చెరపట్టిన వారిని, 3వ మాట 4వ మాట అమ్మా, 3వ మాట, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? వాడు పట్టుకున్నాడా నీకు విడాకులు ఇవ్వడు. ఎక్కడికి పోయే వరకు? నరకానికి పంపించే వరకు విడిచిపెట్టడు. వాడి చెర అంత గట్టిగా ఉంటుంది. బంధించటం, చెర అంటే బంధించటం. వాడు కానీ బంధించాడా? బంధించే వరకే. అంతకుముందు వాడికి అవకాశం ఇవ్వకపోతే వాడు బంధించలేడు. మనం అవకాశం ఇచ్చాం కాబట్టి వాడు వచ్చి పట్టుకుంటాడు, బంధించేస్తాడు, మ్యారేజ్ చేసుకుంటాడు, నీతో కాపురం చేస్తాడు. ఎప్పటిదాకా చేస్తాడంటే నీకు చచ్చినా విడాకులు ఇవ్వడు, చస్తే తప్ప కదా. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమైన పరలోకానికి పోనివ్వని వాడు ఈ దుష్టుడే, ఈ సాతానే. మనల్ని నరకానికి పంపించే నరహంతకుడు వాడు. వాడు మనల్ని మనమే చంపుకునే విధంగా ప్రేరేపిస్తాడు. ప్రియులారా, మిగతా భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్నతండ్రి, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మీ అనాది సంకల్పం ప్రకారంగా ఈ భూమి ఆకాశాలను కలిగించారు. అందులో మాకు బ్రతుకునిచ్చారు. ఆ బ్రతుకులో ఈ క్షణం వరకు కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మమ్మల్ని బ్రతికిస్తూనే ఉన్నారు. కారణం, తల్లి గర్భంలో మేము ఉండగానే మా ఆయుష్కాలాన్ని మీరు రాసుకున్నారు కనుక ఆయుష్కాల ప్రకారంగా మేము బ్రతికి మీరు ఏర్పాటు చేసిన సత్క్రియలు చేయటానికి మీరు ఇంకా మాకు బ్రతుకునిచ్చారు. ఇప్పటిదాకా అది చెయ్యకపోతే దుష్టుడికి మేము అవకాశం ఇచ్చిన వారముగా కనపడుతున్నాం. వాడు వచ్చి మమ్మల్ని ఏల్తాడని మీ వాక్యము ద్వారా తెలిసింది. వాడు మమ్మల్ని ఏల్తే మమ్మల్ని మేము చంపుకుంటాం, లేదా మరొకరిని చంపటానికి కూడా సిద్ధపడతాం. మేము కయ్యూను వంటి వారమై ఉండరాదు అని మీ వాక్యము ద్వారా మాకు తెలియచేశారు. కయ్యూను దుష్టుని సంబంధిగా మారిపోయి తన సహోదరుని ఎలా చంపాడు, ఒక లెమెకి ఎలాగైతే ఇద్దరు పడుచువారిని హత్య చేశారు. ఇదిగో తండ్రి, ఈరోజు మేము బయట వారిని చంపకపోయినా, వారికి సువార్త ప్రకటించకపోతే వారిని చంపినట్టుగానే మీరు మీ వాక్యము ద్వారా తెలియచేస్తున్నారు. భూమి మీద మీరు ఎవరికి వాక్యం చెబుతారో, వేటిని బంధిస్తారో వాటిని నేను పరలోకమందు బంధిస్తానని, వేటిని విప్పుతారో వాటిని పరలోకమందు విప్పుతానని చెప్పారు. మేము వారిని పరలోకం రాకుండా బంధిస్తున్నామంటే వారికి వాక్యం చెప్పట్లేదని అర్థం. వాక్యం చెప్పట్లేదంటే సత్క్రియ చేయట్లేదని. సత్క్రియ చేయకపోతే దుష్టుని సంబంధిగా మారిపోతున్నామన్న విషయం మాకు అర్థమైంది తండ్రి. ఈరోజు నుంచి అలా మారకుండా మమ్మల్ని మేము సరిచేసుకొని క్రీస్తు రూపానికి మారటానికి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి మీరు అవకాశాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, తిరిగి వెళుచుండగా ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చండి.
ఇదిగో తండ్రి, జరిగిన సువార్త సభను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా జరగవలసిన సభలో చక్కగా క్రమంగా మర్యాదగా జరిగించి నశించున్న ఆత్మలను రక్షించటానికి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తమైతే వారి అక్కర్లు తీర్చండి. మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.